ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అంటే దేశకాల క్రియాక్రమము చేత, అంటే ఏ ఏ అభ్యాసాదులైతే చేస్తామో వాటి ద్వారా వాసనలు సన్నగిల్లి చివరకు అత్యంత సూక్ష్మమే అవుతాయి. అలా సూక్ష్మము కాగా పదార్థమందు భావనలాగానే అప్పుడు అది మోక్షస్థితిని, అంటే ముక్త దశని పొందుతూ ఉంటుంది. విద్వాంసులతోటి సాంగత్యము, అంటే ఏ పండితులతోటైతే సాంగత్యము సహవాసము చేస్తామో అది కూడా మరి క్రమానుగతంగా రోజువారీ అభ్యాసము చేత విద్వాంసులతో చేసినటువంటి సాంగత్యము అభ్యాసము చేస్తూ రాగా వాని యొక్క అజ్ఞానము, అంటే జ్ఞానులతో చేసినటువంటి సాంగత్యము ఆ జ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఆ మూఢత్వం సన్నగిల్లిపోయి వాడు పండితుల సహవాసంతో పాండిత్య రూపాన్ని పొందినట్లుగా జ్ఞానుల యొక్క సాంగత్యము ద్వారా అజ్ఞానము నశింపజేసుకొని వాడు కూడా జ్ఞానాన్ని పొందినట్లుగానే ఈ బ్రహ్మాహం భావము యొక్క ఏ విధంగా నేను బ్రహ్మమునే, నేను ఆత్మస్వరూపమునే అనే అభ్యాసము చేస్తూ రాగా ఆ అభ్యాసము అభివృద్ధి చెంది ఇక వాసనలు అన్నీ కూడా మహాసూక్ష్మమైపోయి చివరకు ఆ వాసనలన్నీ కూడా ముక్తి రూపాన్ని పొందుతూ ఉంటుంది. అంటే నేను చెప్పినటువంటి యొక్క జ్ఞాన మార్గము ద్వారా నేను బ్రహ్మమును, నేను పరమాత్మ స్వరూపాన్ని అనేటువంటి భావనను బాగా అభ్యసించాలి. అలా అభ్యసిస్తూ రాగా జీవించి ఉన్నప్పటికీ కూడా, వాడు శరీరం ఉన్నప్పటికీ లేదు దేహం వదిలిపోయినప్పటికీ, అంటే శరీర పతనం జరిగినప్పటికీ కూడా జీవునికి ఎప్పుడూ కూడా అహం పదార్థమైనటువంటి నేను అనేటువంటి శారీరక సంబంధమైన దేహగతుడైన జీవుడును అనేటువంటి జీవుడు ఇక లేడు. ఎందుకు? ప్రశాంతమైనటువంటి నిశ్చయము ఎప్పుడైతే కలుగుతుందో ఇక అది ఎక్కడ కలుగుతుంది? ఈ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాల యందే కదా కలుగుతూ ఉంటుంది. అలా ఆ అంతఃకరణమునందు జీవుడు లేడు, నేను బ్రహ్మమును, నేను ఆత్మను అనేటువంటి అభ్యాసం స్థిరపడిపోగా ప్రశాంతమైనటువంటి నిశ్చయము ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో అప్పుడు ఇంకా అతనికి జ్ఞానబోధ అనేటువంటిది దృఢపడింది అనే కదా తెలియబడుతుంది. అంటే ఇక జీవుడు లేడు అనే నిశ్చయం బాగా కలగడం చేత దృఢమైనటువంటి బోధ అనేటువంటిది కలిగింది అనే కదా చెప్పబడుతూ ఉన్నది. అలాగే వాయువునందు చలనములాగానే, అంటే ఈ యొక్క గాలి యందు కదలికలాగానే ఈ జగత్తు, ఈ జీవుడు, ఇవన్నీ కూడా ఎటువంటివి ఇక్కడ ఎందుకు కనబడుతూ ఉన్నవో అవి అసలు జీవుడెవడు, జగత్తు ఏమిటి, అవి నేనెవడను, ఈ జగత్తు అనేది ఎలా ఏర్పడింది అనే ఈ ప్రకారమైనటువంటి విచారణ చేశాడో ఆ విచారణ చేతనే ఈ జగజ్జీవాదులు అన్నీ కూడా శమించిపోతాయి. ఆ విచారణ చేతనే, జ్ఞాన విచారణ చేతనే ఇవన్నీ శమించిపోతాయి. నాహమిత్యేవ నిర్వాణం కిమే తావతి మూఢత సత్సంగమ విచారాభ్యామే తదా స్వవా గమ్యతే. నేను దేహేంద్రియ మనోబుద్ధ్యాది రూపుడును కాను. మనోబుద్ధ్యహంకార చిత్తాదీనాహం న శ్రోత్రం న జిహ్వం న చ జ్ఞాననేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం. అసలు నేను ఈ దేహము కాదు,
ఈ ఇంద్రియ రూపమైనటువంటి మనసు కాదు, బుద్ధి కాదు, మరి చిత్తము అహంకార రూపుడును కూడా కాను, నేను జ్ఞానేంద్రియాలు కాను, పంచప్రాణాలు కాను, నేను పంచకోశాలు కాను, నేను ఆ చిదానంద స్వరూపుడైనటువంటి నిర్వాణ రూపమైనటువంటి ఆత్మనే అని ఇంత మాత్రము ఈ కొద్దిపాటి తెలియడము చేత ఇంకా మూఢత్వము అనేటువంటిది ఇంకేమైనా ఉంటుందా? ఇంకా ఉండదు. ఎలాగంటే సత్సాంగత్యం ద్వారా ఏమవుతుంది అంటే వానికి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఏ విధంగా శ్రీ జగద్గురు శంకర భగవత్పాదులు తెలియజేసినటువంటి భజగోవింద శాస్త్రంలో చెప్పినట్లుగానే సత్సాంగత్యము, సత్తు యందు సాంగత్యము, సత్తు చేత అంటి ఉండడం, లేదా సజ్జనులను అంటి వారి యొక్క సేవ చేసి మహనీయుల యొక్క అనుగ్రహ భాగ్యము చేత మరి సత్తును గురించి, శాశ్వత వస్తువును గురించి బోధించేటువంటి శాస్త్రాలను అధ్యయనం చేయడం, ఇలాగా సత్సాంగత్యము, శాస్త్ర విచారాల చేత ఇటువంటి జ్ఞానాన్ని శీఘ్రముగానే పొందుతూ ఉంటాడు. పొందాలి అని చెబుతూ, నేను ఈ శరీరము కానీ, ఈ మనసు కానీ, ఈ బుద్ధి అహంకారాదులు కానీ నేను కాను. ఏ మోక్షరూపమైన నిర్వాణ స్వరూపమైనటువంటి ఆత్మ ఉన్నదో అదే ఆత్మనే నేను అని ఇంత మాత్రము అంటే ఈ యొక్క కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, మరి అంతరేంద్రియాలతో ఉన్నటువంటి 25 అంటే పంచవింశతి తత్వాలతో ఏర్పడిన ఇంద్రియ సంఘాతమైనటువంటి ఈ దేహము కానీ, దేహాంతర్గతంగా ఉన్నటువంటి జీవుడు కానీ నేను కాను. మరి నేనెవరు అంటే ఆ నిర్వాణ స్వరూపమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపం సర్వవ్యాపకమై ఉన్నదో అదే నేను అని ఇంత మాత్రం తెలుసుకుంటే ఇక అందు ఏమాత్రము కొద్దిపాటి అజ్ఞానము కూడా మిగిలి ఉండదు. అందుకే సత్సాంగత్యము, సజ్జనుల యొక్క సహవాసము, వారి యొక్క సేవాభాగ్యము, వారి యొక్క బోధామృతాన్ని గ్రోలడం కోసం వారికి సేవ చేసి ఆ సజ్జనుడి యొక్క మరి అనుగ్రహాన్ని పొందడం కోసం వారి సాంగత్యాన్ని చేయాలి. ఆ యొక్క సాంగత్యం ద్వారా సత్శాస్త్రాలు కూడా అధ్యయనం చేయాలి. శాస్త్రాలలో శాశ్వత తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని గురించి బోధించేటువంటి ఏ శాస్త్రం అయితే ఉన్నదో అదే సత్శాస్త్రం. ఏ పరిపూర్ణ తత్వాన్ని, అచల తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని గురించి తెలియజేసేటువంటి జ్ఞానవంతమైన శాస్త్రం ఏదైతే ఉన్నదో అదే సత్శాస్త్రం. ఆ సత్శాస్త్రం యొక్క అధ్యయనము చేత, ఈ సత్సాంగత్యం యొక్క విచారణ చేత, తనదైనటువంటి జ్ఞాన విచారణ చేత ఈ సత్యము అనేటువంటిది వెంటనే తెలుసుకోబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రకాశము చేత అంధకారము, లేకపోతే పగటి చేత రాత్రి నశించిపోతుంది కదా. ఎలాగా? ఇప్పుడు చీకటి ఉన్నది, చీకటి లేకుండా చేయాలి అంటే దీపం వెలిగించాలి. అలాగే రాత్రి ఉన్నది, రాత్రి లేకుండా పోవాలి, ఆ చీకటి నశించాలి అంటే పగటితోనే రాత్రి నశిస్తుంది. అలాగే ఈ తత్వజ్ఞాని అంటే శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువును గురించి తెలియజేసుకున్నటువంటి జ్ఞాని యొక్క మహాత్ముని యొక్క సాంగత్యము చేతనే ఆ పారమార్థిక చింతతోటి బ్రహ్మానుసంధానము చేసి బ్రహ్మమే తాను అయినటువంటి తత్వజ్ఞాని యొక్క మహాత్ముని యొక్క సేవా భావము చేత ఆ యొక్క సద్గురుమూర్తి యొక్క పాదాలను సమాశ్రయణము చేయడం ద్వారా అటువంటి మహనీయుని యొక్క సాంగత్యము చేత అహంభావము అనేటువంటి బంధనం ఏమవుతుంది? నశించిపోతుంది అని చెబుతూ, కోహం కథమిదం దృశ్యం కో జీవ కిం చ జీవనం ఇది తత్వజ్ఞ సంయోగాద్యావజ్జీవం విచారయేత్. ఆ విచారంలో ఎలా ఉండాలి? అటువంటి అహంభావము అనేటువంటి బంధము నశించిపోయేటువంటిది దేని వలన? తత్వజ్ఞాని యొక్క మహాత్ముని యొక్క సాంగత్యము చేత అహంభావము నశిస్తుంది కదా. అహంభావము నశిస్తే వానికి సంసార బంధనం కూడా క్షయించిపోతుంది. అలాగే ఇక్కడ నేనెవరు,
ఈ దృశ్యం ఎటువంటిది? ఈ జీవుడెవరు? అసలు ఈ ఇంద్రియ సంఘాతంతో ఉన్నటువంటి ఈ దేహగతుడైనటువంటి నేను జీవున్నా? ఈ కనబడేటువంటి దృశ్యమంతా కూడా ఎటువంటిది? సత్యమైనదా అసత్యమైనదా? అసలు ఈ జీవుడెవడు? అతని యొక్క ప్రాణాదులు ధారణ ఎటువంటిది? వాడు ప్రాణాలు అనేటువంటిది ధారణ చేసి ఉన్నాడు కదా అనే ఈ రీతిగా తత్వజ్ఞాని యొక్క సాంగత్యము చేత, అంటే ఇది వానంతటికి వానికి కలుగుతుందా? లేదు, మహనీయుల యొక్క సాంగత్యము చేత మాత్రమే అది కలుగుతుంది. ఈ శరీరానికి మొట్టమొదట ఏమని చెప్తాం? నువ్వెవరు? రామయ్య. రామయ్య పేరు తీసేస్తే పలానా వాళ్ళ పిల్లాడిని, వాళ్ళ పిల్లాడు అని చెప్పకపోతే నేను శరీరము. శరీరము అంటే శరీరం కదులుతుందా? కదులుతుంది. ఎలా కదులుతుంది? మరి ఆ ప్రక్కన ఒక శవం ఉన్నది, అది కదలదే, అది ప్రాణం లేదు. అప్పుడు శరీరం కదులుతుందా? కదలదు. కదిలే వస్తువు ఏదో అంతర్గతంగా ఉన్నది. ఆ కదిలించేటువంటి వస్తువు ద్వారానే ఈ దేహం కదులుతుంది. కాబట్టి ఆ కదిలించేవాడే జీవుడు. ఆ జీవుడెవడు? ఇటువంటి జీవుళ్ళు అనేక రకాలైనటువంటి ఉపాధులను ధరిస్తూ వచ్చిపోయేటువంటి స్థితే కదా ఈ జగత్తు. ఇది ఎలా వచ్చింది? ఈ జగత్తు అబద్ధమా లేక సత్యమా అనేటువంటి ఈ ప్రశ్నంతా కూడా జ్ఞానబోధ ద్వారా ఎవరు కలుగజేస్తారు? మహనీయులు కలుగజేస్తారు. ఏ పరమార్థమైనటువంటి విషయమునందు ఆరూఢుడై ఉంటాడో ఆ మహనీయుడు మాత్రమే కలుగజేయగలడు. తత్వజ్ఞాని అయినటువంటి మహాత్మునికి తప్ప మరొకరికి ఈ జ్ఞానసారము అనేటువంటిది తెలియదు కదా. అందుకే ఏమని చెప్తూ ఉన్నారు? తత్వజ్ఞాని యొక్క సాంగత్యము చేయమని. అలా తత్వజ్ఞాని యొక్క సహవాసము చేత, ఆ తత్వజ్ఞాని యొక్క సాధు మహనీయుడి యొక్క సేవా భాగ్యము చేత, ఆ యొక్క సజ్జనుని యొక్క సాంగత్యము చేత వీని యొక్క జీవిత పర్యంతం కూడా మోక్షతత్వాన్ని గురించి విచారిస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? మోక్షము పొందేటంత వరకు, జీవించి ఉన్నంత వరకు. జీవించి ఉండి కూడా నిర్వాణ స్థితిని పొందితే ఇక వాడు పరమాత్మ స్వరూపమే, బ్రహ్మభావనతో ఉండి బ్రహ్మమే అయి ఉంటాడు కాబట్టి అని చెబుతూ, ఇంతకీ నేను ఎవడను? అసలు ఈ దృశ్యం అనేటువంటిది ఎలా వచ్చింది? ఈ దృశ్యం ద్వారా నేను అనుసరిస్తున్నానా? నన్ను దృశ్యం అనుసరిస్తుందా? దేనికి ఏది అవసరం? అసలు దృశ్యం అనేది ఏమిటి? అసలు నేను ఎవరు? నేను శరీరమా? శరీరాంతర్గతంగా ఉన్నటువంటి జీవుడనా? ఆ జీవుడు కూడా ఏ యొక్క పరమాత్మతత్వము నుండి జాలువారాడు అని మహనీయులు చెప్తూ ఉన్నారు. ఏది? అజ్ఞాన సంబంధమైనటువంటి జీవుడు మాత్రమే దేహగతుడై ఉంటాడు. కాబట్టి ఇంతకు అసలు నేను ఎవడను? నేను శరీరాన్న, జీవుడున, పరమాత్మ స్వరూపాన్న. మరి దృశ్యం కనబడేదంతా కూడా ఏది? ఏ దృశ్యం తన్నస్యం. మనం పడుకున్నాం, దృశ్యం ఏమైందో తెలియదు, దృశ్య సంబంధమైన దేహం ఏమైందో తెలియదు. కాబట్టి అనేక దేహాల సముదాయమే ఈ దృశ్యం. కాబట్టి ఈ దృశ్యము, ఈ దేహము, ఇవన్నీ కూడా గాఢమైనటువంటి నిద్రలో ఉన్నవో ఊడినవో ఎవరికీ తెలియదు. మళ్ళీ మెలకువ వచ్చి చూస్తే తప్ప తెలియదు. అదొకటి. మెలకువలో ఉండి కూడా వీడి యొక్క చిత్తాదులు పని చేయకపోతే దృశ్యముందో, శరీరం ఉన్నదో, ఊడిందో కూడా తెలియదు. వీటన్నింటికీ మూలమేంటి అంటే జీవుడు. ఈ జీవుడు మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని కూడా వాటిలో ప్రవేశించి వాటికి చలనాన్ని కదిలిగించి ఈ యొక్క వాసనలను ప్రోధి చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి అసలు నేను ఎవడను? ఈ వాసనాగతుడైనటువంటి జీవుడున, ఈ జీవుల యొక్క సముదాయంతో ఏర్పడినటువంటి ఈ దృశ్యం ఏంటి? అసలు ఈ దృశ్యం ఎలా ఏర్పడింది? అతని యొక్క జీవనాధారణము అంటే అతడు జీవించి ఉండడానికి ఏమి ధారణ చేసి ఉన్నాడు అంటే ప్రాణాది ధారణము అని చెప్తాం కదా. ఈ ప్రాణాలు అనేటువంటి ఈ ప్రాణాది వాయువులు ధారణ చేసి ఉండడం అనేటువంటిది ఏమిటి అని ఈ ప్రకారంగా తత్వజ్ఞానుల యొక్క సాంగత్యం ద్వారా మాత్రమే వానికి యావజ్జీవితము, వాని యొక్క జీవించి జీవత్వముతో ఉన్నంత వరకు కూడా వాడు ఈ యొక్క మహాజ్ఞానుల యొక్క, తత్వజ్ఞానుల యొక్క సాంగత్యము చేత ఇటువంటి విచారాన్ని వాడు సలుపుచూనే
ఉండాలి. ఎంతవరకు? తనకి సమాధానం దొరికేటంత వరకు, తాను జీవుడు కాడు అని తెలిసేటంత వరకు, తాను పరబ్రహ్మనందు ఏకీకృతుడు అయ్యేటంత వరకు కూడా అని చెబుతూ, జీవితం భువనం జిభాతి తతోహామితి నశ్యతి తత్వమేకేన తజ్ఞార్క సేవనాత్స నిషేవ్యతాం. తత్వజ్ఞుడగు మహాత్ముని యొక్క సేవనము చేత, తత్వము అంటే సత్యము, నిత్యము, శాశ్వతము అయినటువంటిదే తత్వము. ఆ తత్వాన్ని తెలిసినటువంటి వాడే కదా తత్వజ్ఞుడైనటువంటి మహనీయుడు. ఆ మహాత్ముని యొక్క సేవనము చేత ఆ మహాత్ముని సేవించాలి. ఏ విధంగా అంటే చతుర్విధ శుశ్రూషలు కూడా చేయాలి. ఏ విధంగా? అంగ, భావ, మరి ఎలాగంటే తత్వజ్ఞుడైనటువంటి మహనీయుణ్ణి సేవించాలి కదా. ఆ సేవించడంలో 4 రకాలైనటువంటి సేవలు చేయాలి. 4 రకాలైనటువంటి శుశ్రూషలు, వాటినే చతుర్విధ శుశ్రూషలు. అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అనేటువంటి 4 రకాలైనటువంటి సేవలు కొనసాగిస్తూ, ఇంకా కూడా ప్రారంభంలో ఈ జగత్తు జ్ఞానము చేత ఉజ్జీవనమైనట్లుగానే భాసిల్లుతుంది. ఏ విధంగా? ఈ జగత్తంతా కూడా తెలివి చేత, జ్ఞానము చేత ఏ విధంగా ఉంటుంది అంటే సత్యమైనట్లుగానే, దానంతటికి అదే సత్యమైనట్లుగా, సొత్తైనట్లుగా కనబడుతుంది. ఆ తర్వాత ఎలా కనపడుతుంది అంటే అహంభావము అనేటువంటి అంధకారం నశిస్తుంది. ఈ అహంభావము అంటే దేహాత్మ భావన ఏదైతే ఉంటుందో, నేను ఫలానా, ఇది నాది, ఇదంతా నాది అనేటువంటి అహంభావత్వము, మమత్వముతో ఉన్నటువంటి నేను, నాది అనేటువంటి ఏదైతే ఉంటుందో ఆ చీకటి, ఆ తమస్సంతా కూడా నశిస్తుంది. ఎందుకు నశిస్తుంది అంటే వాడు తత్వము తెలిసినటువంటి, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను గురించి తెలిసినటువంటి, ఆ పరమాత్మ స్వరూపమే అయినటువంటి మహాత్ముని యొక్క సేవనము చేస్తూ ఉన్నాడు కాబట్టి. అలా సేవనము చేసేటప్పుడు కూడా మొట్టమొదట వానికి జగత్తు ఎలా కనపడుతుంది? వాని యొక్క తెలివి చేత ఇదంతా కూడా ప్రకాశవంతంగా సత్యమైనట్టు కనపడుతుంది. తర్వాత దాని యొక్క విచారణ చేత, వాడు ఆశ్రయించినటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాగ్యము చేత, ఆయన యొక్క జ్ఞాన యుక్తి ద్వారా, జ్ఞాన బోధ ద్వారా ఏమి తెలుస్తుంది? వానికి అహంభావము అనేటువంటి చీకటి నశించిపోతుంది. ఆ తర్వాత ఒక్క క్షణంలోనే ఆత్మ వస్తువు అనేది ప్రకాశిస్తుంది. అసలు ఈ దేహాత్మ భావన ఎప్పుడు నశిస్తుందో ఏకప్పుడు పరమాత్మ భావనే వస్తుంది. ఈ దేహము నేను అనడు, పరమాత్మను నేను అంతే. సర్వే వ్యాపకమైనటువంటి ఒక్క వస్తువే అద్వితీయుడు, పరమాత్మకు రెండవది సమానమైనది లేదు అన్నప్పుడు మళ్ళీ శరీరగతుడైనటువంటి జీవుడెవడు? పరమాత్మ అంశే కదా. అంశ కాదు, పరమాత్మయే కదా అని వానికి ఎప్పుడైతే అజ్ఞాన అంధకారము అనేటువంటిది, అహంభావము అనేటువంటి చీకటి నశించిపోతుందో, ఆ తర్వాత ఒక్క క్షణంలో ఆత్మ వస్తువు అనేటువంటిది ప్రకాశిస్తుంది. ఆ జ్ఞానము నశించిందా, ఆ స్థానంలో జ్ఞానం ప్రకాశమానం అవుతుంది. ఆ జ్ఞానం ద్వారా అక్కడ దేహము అనేటువంటిది స్థిరమనే భావన పోయిందా, నేను పరవస్తు స్వరూపమైన పరమాత్మనే నేను అన్నప్పుడు ఆత్మ వస్తువే కదా వానికి కనబడుతుంది, ప్రకాశిస్తుంది. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు, మరి నిర్వాణ స్థితిని పొందాలి అనుకునేటువంటి వాడు, ముముక్షు అయ్యేటువంటి వాడు తత్వజ్ఞాని యొగు సూర్యుని తప్పక సేవించవలసిందే అని చెబుతూ, అంటే ఇక్కడ సూర్యుడు అంటే చండ ప్రచండమైనటువంటి కాంతితో, ఉష్ణత్వంతో ఉంటాడు కాబట్టి అంత తీవ్రతరమైనటువంటి తత్వజ్ఞానిని ఎవడు సేవిస్తాడో అటువంటి తత్వజ్ఞాని ద్వారా సత్యమే బయలుపడుతుంది. పరమాత్మ సేవనము చేత వాడు పరమాత్మ స్వరూపమే అయ్యేట్లు చేయగలిగినటువంటి వాడు కాబట్టి ఆ యొక్క తత్వజ్ఞాని యొక్క సూర్యుని తప్పక సేవించవలసిందే అని చెబుతూ, ఎలాగంటే తత్వవేత్త అనేటువంటి సూర్యుడిని సేవించడము చేత, తత్వవేత్త అంటే శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని తెలిసినటువంటి వాడే తత్వవేత్త.
అటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే ప్రకాశిస్తూ దేదీప్యమానంగా చండప్రచండంగా మరి సూర్యుని యొక్క తేజస్సుతో సమానంగా కూడా వెలుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ తత్వవేత్త సూర్యుడు వంటి వాడే. ఆ తత్వవేత్త అనేటువంటి సూర్యుడిని సేవించడము చేత లోకమంతా కూడా ఏ విధంగా తయారవుతుంది? జ్ఞానము చేతనే ఉజ్జీవితమై ఉంటుంది. అంటే జ్ఞానము చేత ఉజ్జీవింపబడింది అంటే సర్వము కూడా విషయాలన్నీ నశించిపోయి ఆత్మరూపంగానే కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత అహంభావము అనేటువంటి అంధకారం కూడా నశించిపోతుంది. ఎప్పుడైతే తమో రూపంలో ఉన్న అజ్ఞానము నశించిపోయిందో ఆత్మతత్వమును ఒక్క క్షణంలోనే అనుభూతమవుతుంది. ఎప్పుడు అజ్ఞానము నశించిందో జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది. ఎప్పుడు ఈ యొక్క అహంభావం అనేటువంటి అంధకారము నశించిందో ఆత్మతత్వము అంటే సర్వేక సమస్తములో సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మ తను యందు కూడా ప్రకాశిస్తూ తాను పరమాత్మ స్వరూపుడే అవడం అనేటువంటిది ఒక్క క్షణంలోనే వానికి అనుభవ సిద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముముక్షువైనటువంటి వాడు తత్వజ్ఞానిని తప్పక సేవించవలసిందే అని చెబుతూ, కాబట్టి ఓ రామచంద్ర, తత్వజ్ఞానులు ఎవరెవరు గలరో వారిని వేరుపరిచి సేవించు. ఎలాగంటే శాశ్వతమైనటువంటి జ్ఞానస్వరూపులు ఎవరెవరైతే ఉన్నారో వారిని వేరు చేసి సేవించు. ఎలాగంటే ఇక్కడ నైయాయికుల యొక్క సాంగత్యములో పరస్పరం కూడా విరుద్ధ వచనాల చేత వాదము అనేటువంటి పిశాచమే ఉదయిస్తుంది. ఇక్కడ కొన్ని మతాలు ఉన్నవి. వారంతా కూడా దైవాన్ని స్మరించినట్లుగానే ఉంటారు, పారమార్థిక చింత చేసినట్లే ఉంటారు. కానీ వారి యొక్క సాంగత్యంలో కొంతమంది మతానువాదుల యొక్క సాంగత్యంలో కొన్ని మతాల ప్రకారం నైయాయికులు అనేటువంటి వారి యొక్క సాంగత్యంలో అయితే ఒకరితో ఒకరు ఎప్పుడూ కూడా విరుద్ధమైనటువంటి వచనాలని, అంటే ఒకరు కాదంటే ఒకరు అవునని, మరొకరు అవునంటే ఇంకొకరు కాదని, ఉన్నదాన్ని లేనట్లుగా లేనిదాన్ని ఉన్నట్లుగా వాదించుకునేటువంటి ఏ పిశాచతత్వం అయితే ఉంటుందో ఆ వాదన ఎడతెరిపి లేకుండా కొనసాగేటువంటిది లాగానే ఉదయిస్తుంది. కానీ జ్ఞానం అనేటువంటిది ఏమాత్రము అంటదు. అటువంటి వాద పిశాచము అనేది గనక ఉదయించిందనుకో, ఇకప్పుడు శృతి విరుద్ధమైనటువంటి తర్కమే వస్తుంది. శృతి అంటే వేద విరుద్ధమైనటువంటి, వేదాలలో మనకేం చెప్పబడింది? వేదము అంటే ఏది తెలుసుకోవాలో మనిషి అయినటువంటి వాడు, తెలివి కలిగిన వాడు, ఈ యొక్క నిలువుగా వెన్నెముక కలిగినటువంటి వాడు, మానవ దేహాన్ని ధరించినటువంటి వాడు, అమూల్యమైన మరి ఎంతో విలువైనటువంటి దేహాన్ని, సర్వజీవుల కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి వాడు వేదములో చెప్పబడినటువంటి విషయాన్నే అనుసరించాలి. కానీ ఇక్కడ ఎప్పుడైతే వాద ప్రతివాదనలు జరుగుతూ ఉండేటువంటి ఏ యొక్క పిడివాదము అనేటువంటిది ఉదయించిందో అది ఎలా ఉంటుంది అంటే వేద విరుద్ధమై ఉంటుంది, శృతి విరుద్ధమై ఉంటుంది. అంటే వేదంలో చెప్పబడిన దానికంటే కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఏది చేయాలో దానికి అతిక్రమించి ఉంటుంది, దానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. ఆ శృతి విరుద్ధమైనప్పటికీ కూడా అది తర్కయుక్తి చేత తర్కించుకుంటూ ఉంటారు. ఇక అవునంటే కాదని, కాదంటే అవునని, సత్యమంటే అసత్యమని, అసత్యము సత్యమని, విత్తు ముందా చెట్టు ముందా గుడ్డు ముందా కోడి ముందా అన్నట్లుగానే వాళ్ళ యొక్క తర్కయుక్తి చేత యుక్తంగా ప్రతిపాదించబడేటువంటిది అహం రూప ప్రత్యక్తత్వమే కదా జీవత్వము అనేటువంటిది ముఖ్యమైనది. అక్కడ ఏం తయారైంది? నేను చెప్పేది సత్యం అంటే నువ్వు చెప్పేది సరి అనేది కాదు, నీవు చెప్పేటువంటిది ఈ శాస్త్రంలో లేదు అని వాదభేదాలతోట ఎవడైతే ఇలా అహం రూప ప్రత్యక్తత్వము ఏదైతే ఉన్నదో అది జీవత్వమే. ఎంతప్పటికీ కూడా వాడు ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి ఈ పార్థివ దేహాల చుట్టూ ఉండి ఈ దేహగతుడైనటువంటి జీవత్వాన్ని గురించి మాత్రమే మాట్లాడతాడు. వాళ్ళ యొక్క వాదనలో ఏతావాత మొత్తం మీద తేలేదేమిటి అంటే జీవత్వమే ముఖ్యమైనది అనే విషయాన్నే తెలుస్తాడు. అదే తనకు చాలును అనుకుంటాడు. అంతేకాదు
అలాగా చాలుననుకుంటాడు. ఇంకా కూడా తోపింపజేస్తాడు ప్రతి ఒక్కరికి, వినేటువంటి వారికి కూడా ఇంత మాత్రం సరిపోతుంది, ఇదే విద్య అని కూడా తోచేటట్లు చేస్తాడు. అంటే అందగోళాంగోళ న్యాయంగానే ఏ విధంగా గుడ్డోడికి దారి చూపినట్లు. గుడ్డివాడు ఏం చేస్తాడు? ఇంకో గుడ్డోడికి దారి చూపిస్తాడా? చూపించలేడు. వాడు వీడు ఇద్దరు కలిసి గోతిలో పడినట్లే కదా. అలాగే అనర్థాన్ని కలుగజేసేటువంటి భ్రమ పసిపిల్లలకు మాదిరే, అజ్ఞానులకు మాదిరే, బాలునకు వల్లాగానే మరి పండితునకు ఉదయిస్తుంది అని చెబుతూ, కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఒక్కొక్క తత్వజ్ఞాని యొక్క పండితుని యొక్క సేవ చేత ప్రసన్నునిగా చేసుకోవాలి. ప్రసన్నునిగా చేసుకొని, అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు మాత్రమే చేస్తాడు. ఇదంతా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఎవడైతే శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వంని తెలిసినటువంటి వాడే తత్వజ్ఞుడు. కాబట్టి ఆ యొక్క తత్వజ్ఞుడైనటువంటి మహాత్ముని యొక్క సేవ చేసి మొట్టమొదట చేసేటప్పుడు ఈ జగత్తంతా కూడా జ్ఞానము చేత అంతా సత్యముగా కనబడుతూ ఉన్నట్లుగా ఉంటుంది. కానీ తర్వాత అహంభావము అనేటువంటి అంధకారం అనేది నశించిపోతుంది కదా. అలా నశించిపోయిన ఉత్తర క్షణంలో వెంటనే కూడా ఏమవుతుంది అంటే ఆత్మతత్వము ఒక్క క్షణంలోనే అనుభవ సిద్ధి పొందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మోక్ష స్థితిని పొందాలి, నిర్వాణ పదమును చేరాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తత్వజ్ఞానిని తప్పక, శాశ్వతమైన పరమాత్మ తత్వముని తెలిసినటువంటి వాడు, పరమాత్మ స్వరూపమైనటువంటి వాడిని వాడు ఆశ్రయించి తప్పకుండా సేవించవలసిందే. కాబట్టి రామ, తత్వజ్ఞానుడు ఎవరెవరైతే ఉన్నారో వారిని వేరు చేసి, అంటే ఆధ్యాత్మికం గురించి దైవికాన్ని గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా తత్వజ్ఞానులు కారు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా వారి యొక్క సాంగత్యంలో పరస్పర విరోధాలతో కూడినటువంటి వచనాలతోటి, వాదభేదాలతోటే గడుపుతూ ఉంటారు. అటువంటి వాదము అనేటువంటిది ఉదయించగానే వేద విరుద్ధమైనటువంటి తర్కాలతో, అనేక రకాల యుక్తి ఉపాయాల చేత తమగా సరి అయినదైనట్లుగానే ప్రతిపాదిస్తూ, నేను అనేటువంటి తత్వం చిట్ట చివరకు పరమాత్మ తత్వాన్ని ప్రక్కన పెట్టి జీవత్వమే ముఖ్యమైనదని, అదే తనకు సరిపోతుందని వినేటువంటి వాడికి కూడా అదే సరి అయినది అనిపించేటట్లుగా చేస్తాడు. అంటే గుడ్డివాడిని గుడ్డివాడు అనుసరిస్తే ఏం చేస్తాడు? అనుసరించేవాడు అనుసరింపజేసేవాడు ఇద్దరు కలిసి గోతిలో పడినట్లుగానే ఈ అనర్థాన్ని కలుగజేసేటువంటి భ్రమ పసివారికి మాదిరిగానే పండితునికి కూడా ఉదయిస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేయాలి? ఒక్కొక్క తత్వజ్ఞాని యొక్క పండితుని సేవ చేత ప్రసన్నునిగా చేసుకోవాలి. ఒక్కొక్క పండితుడు అంటే ఇక్కడ పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి వాడే పండితుడు అని అర్థం. అంటే తత్వజ్ఞాని యగు పండితుడు అంటే, పండితుడు అంటే తాను అనుసరించినటువంటి విషయాన్ని బోధించగలిగిన సత్తా ఉన్నటువంటి వాడు పండితుడు. అతను అనుసరించిన విధానం మరే శాస్త్రబద్ధమైన, శాస్త్ర సమ్మతమైన, వేద యుక్తమైనటువంటి ఏమి చెప్పారు అంటే శాశ్వతమైన తత్వాన్ని అనుసరించినటువంటి వాడే తత్వజ్ఞాని. ఆ తత్వజ్ఞాని అయినటువంటి పండితునికి సేవ చేయాలి. సేవ చేసి ఆయన్ని ప్రసన్నునిగా, తన పట్ల ఆయనకు కరుణ కలిగేలాగా, ఆయన యొక్క అనుగ్రహానికి వాడు పాత్రతను సంపాదించుకోవాలి. వారిని ఏకాంతంలో కలిసి సేవ చేస్తూ వారిని అప్పుడు ప్రశ్నించాలి. ప్రశ్నించి వారు ఆ ప్రశ్నకు తగినట్లుగా వారు ఉపదేశిస్తూ ఉంటారు కదా. ఆ ఉపదేశించినటువంటి వారు బోధించేటువంటి అర్థాలు అన్నింటినీ కూడా కూడగట్టుకోవాలి, మొత్తాన్ని క్రోడీకరించుకోవాలి. క్రోడీకరించుకొని ఆయన ఎప్పుడు దయతోటి ఏ వచనాన్ని పలుకుతారో, ఏ జ్ఞానాన్ని బోధిస్తారో అవన్నీ కూడా మనసులో
చక్కగా కూడా వాటిని ఉంచిపెట్టి అవన్నీ కూడా మళ్ళీ తన యొక్క నిజాశ్రమానికి వచ్చినప్పుడు తనదైనటువంటి స్వంత బుద్ధితో, తనదైనటువంటి శుద్ధమైన మనసుతోటి, తనదైన శుద్ధమైన చిత్తముతోటి మళ్ళీ కూడా గురుదేవులు ఉపదేశించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాటి యొక్క అర్థాలను అన్నింటినీ గురించి తనంతటకు తన స్వకీయమైనటువంటి జ్ఞాన విచారణ అనేటువంటిది చేసుకోవాలి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.